హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో నిరుద్యోగులందరికీ ఉపయోగపడే ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి సమాచారం కొరకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. వీడియో పూర్తిగా చూడండి. నిరుద్యోగులు ఏ పోస్టుల గురించి, ముఖ్యంగా ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించిన విషయాలు నేను మాట్లాడబోతున్నాను. వీడియో తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, అందుకే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మన టాపిక్‌లోకొస్తే ఫస్ట్ అసలు తెలంగాణలో సుమారు 6,00,000 మంది పైచిలుకు అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయిన వారున్నారు. అంటే ప్రతి టెట్‌లో టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకునేవారు సుమారు ఒక 2, 3 లక్షల మంది ఉంటారు. సుమారు ఒక 2,00,000 ఉంటారు. అంటే చాలా మంది క్వాలిఫై అయినప్పటికీ వాళ్ళు ఇక రెండోసారి ఎందుకులే అని చెప్పేసి రాయరు. కొంతమంది రాస్తారు గానీ మాక్సిమం 90% ఎవరు రాయరు. ఎవరైతే క్వాలిఫై కాని వారున్నారో, మార్క్స్ బార్డర్‌లో వచ్చిన వాళ్ళున్నారో, కొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకున్న వాళ్ళున్నారో వాళ్ళు మాత్రమే రాస్తారు. ఆళ్ళే 2,00,000 దాకా ఉంటారు సుమారు. పేపర్ 1, పేపర్ 2 అభ్యర్థులు ఇట్లా. ఈ విధంగా ప్రస్తుతం తెలంగాణలో ఎట్లా అయింది పరిస్థితి అంటే, ఒక ప్రభుత్వం ఒకసారి నోటిఫికేషన్ చేస్తే మస్తయిపోయింది. అట్లయిపోతుంది పరిస్థితి. సో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ని కొంచెం పోస్టులు పెంచి భర్తీ చేసింది. మరి ఈ ప్రభుత్వం స్వతహాగా ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా అంటే చేయలేదు. సో, ఇట్లా ఎక్కడ చూసినా అటు స్టడీ హాల్‌లు గాని, అటు యూనివర్సిటీలో బోర్డర్స్ గాని, నాన్ బోర్డర్స్‌గా గాని, అటు కోచింగ్ సెంటర్‌లలో గాని, ఎన్నో ప్రైవేట్ పార్కులలో గాని, ఇటు గ్రంథాలయాల్లో గాని ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. ఏమనంటే ఒక్క నోటిఫికేషన్ అయినా రాకపోదా? ఒక డీఎస్సీ రాకపోదా? గురుకుల రాకపోదా? మోడల్ స్కూల్ రాకపోదా? ఇట్లా ఆశలు. జేఎల్ రాకపోదా? డీఎల్ రాకపోదా? ఇట్లాంటి ఆశలున్నాయి. అయితే మన సుప్రీం కోర్టు చెప్పిన దాన్ని బట్టి డీఎల్ తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దాంట్లో మళ్ళీ పెద్ద రచ్చ చేశారు. అంటే రూల్స్ అన్నీ మార్చేసి పీహెచ్‌డీ వాళ్ళకి బెనిఫిట్ అయితుంది సార్. మాకు పెద్దగా బెనిఫిట్ లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. సో, రూల్స్ మార్చడం వల్ల దానికి అందులో పెద్దగా వచ్చేదేం లేదు. పెద్దగా ప్రయోజనం ఏం లేదని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఒకవైపేమో కొత్త కొత్త విద్యా కమిషన్‌లంటారు. ఆ విద్యలో మార్పులంటారు. ఈ స్కూల్‌లు ఇట్లే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్‌లు. అటు గురుకులాలు అట్లే ఉన్నాయి. మోడల్ స్కూల్‌లు అట్లే ఉన్నాయి. అందులో పోస్టులు భర్తీ చేసి సౌకర్యాలు కల్పిస్తామంటే కొత్త స్కూల్ పెడతామంటారు. ఒకవైపు ప్రభుత్వమేమో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కోటని చెప్పేసి సుమారు 79 స్కూల్‌లు మంజూరయ్యాయి. వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. ఆకునూరి మురళి గారి రిపోర్ట్‌లో చూసుకుంటే అందులో మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పేసి కొత్తగా ఇంకో స్కూల్ కావాలంట. సో, స్కూల్లు రకాల అంటే అనేక రకాల స్కూల్లున్నాయి. స్కూల్లు పెరుగుతున్నాయి గానీ, మరి ఉన్న స్కూల్‌ని డెవలప్‌మెంట్ చేసి, మరి పిల్లల్ని దగ్గరికి అంటే పిల్లల సంఖ్యను పెంచి, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పెంచి, మరి ఎట్లా పెంచి పోషిద్దామనే ఆలోచనలు అంటే అలాంటి ఐడియాలజీ లేదు. ఇప్పుడు విద్య గురించి సిఫార్సులు చేసేటప్పుడు ఒక్క ఉపాధ్యాయుడు లేడు ఆ కమిషన్‌లో. హ్మ్. ఎవరో ప్రొఫెసర్‌లంట, ఎవరో ఐఏఎస్ ఆఫీసర్‌లు వాళ్ళే ఉంటారు. నేను చెప్పాను గదా! రైతుల సమస్యల గురించి చేసే చట్టసభలో రైతులుండరు. విద్యలో మార్పులు తీసుకురావాలని సంస్కరణ తీసుకొద్దాం అనుకుంటే, ఆ సమస్యల గురించి ఎవరికి తెలుస్తది? టీచర్ల కంటే ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్‌లకు తెలుస్తదా? ఐఏఎస్ ఆఫీసర్‌లకు పాలసీలు చేయడం తెలుసు. కరెక్టే. కాదనట్లేదు. కానీ అలాంటి ఐఏఎస్‌లను ఎంతో మంది తయారు చేయడం ఉపాధ్యాయులకు తెలుసు. కాబట్టి ఉపాధ్యాయులను విస్మరించి, ఉపాధ్యాయులు లేకుండా ఈ సమస్యల మీద మరి సంస్కరణలు తీసుకొద్దాం అంటే అది ఎట్లా ఉంటదో చూడండి. ఒకవైపు 2025 ఆగస్టు 31 నాటికి 19,000 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మొన్ననే ఒక పేపర్‌లో గూడా వచ్చింది. రిపోర్ట్ వచ్చింది. అంటే అప్పటికే 19,000 ఖాళీలు ఉంటాయంటే ఇప్పుడు 2025, 26 గూడా వచ్చేసింది. అంటే ఈ పాటికి ఇంకో 2, 3 వేల ఖాళీలు. అంటే సుమారు 20,000 పైచిలుకు ఖాళీలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. కానీ 5,000, 4,000, 7,000 మాత్రమే భర్తీ చేస్తారు. ఏమనంటే రేషనలైజేషన్ చేస్తాం. స్కూళ్ళలో పిల్లల సంఖ్య తక్కువుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సో, దానికి చర్యలు ఏం తీసుకుంటే పిల్లల సంఖ్య పెరుగుతుంది? ఏ చర్యలు తీసుకుంటే పిల్లని మన స్కూల్‌కి రప్పించవచ్చు అనే విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఏది ఏమైనా ఇటు కొత్తగా ఏర్పాటయ్యే స్కూల్‌లు గాకుండా ఉన్న స్కూళ్ళల్లో అయినా బలోపేతం చేసి మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆ పాఠశాలలు ఇంకా బలోపేతం అవుతాయి. ఖచ్చితంగా నోటిఫికేషన్‌లు సరే, ఈ 2.5 రాలేదు గదా! ఇంకో హాఫ్ పీరియడ్ ఉంది గదా! ఇందులో చివరి 1 ఇయర్ ఎలక్షన్ పీరియడ్ ఉంటది గాబట్టి, హడావిడిలో ఉంటారు గాబట్టి, ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్‌లో అంటే ఈ 2026 చివరి అంకంలో గాని, 27 గాని ఈ మధ్యలో నోటిఫికేషన్‌లొస్తాయి. అందులో డీఎస్సీ వస్తది, మోడల్ స్కూల్ వస్తది, గురుకులాలొస్తాయి. అయితే ఈ కొత్తగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఉన్నాయి గదా! ఒక్కొక్క స్కూల్‌కు 2,500 మంది పిల్లలుంటారు. ఒక్కొక్క స్కూల్‌కి 120 మంది టీచర్లుంటారు.
ఈ విధంగా 119 అంటే సుమారు 14,000 పైచిలకు టీచర్ పోస్టులు అవసరం పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ గురుకులాల్లో డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి అంటూ సుమారు 4,000 ఖాళీలున్నాయి. డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే 1800 మందికి బెనిఫిట్ జరుగుతుంది. సో, అలాగే ఓ 1200 మందో, 1300 మంది పోస్టులు ఆ పోస్టులు మోడల్ స్కూల్‌లో కూడా ఖాళీలున్నాయి. సో, 6,000 పోస్టులతో, 7,000 పోస్టులతో డీఎస్సీ ఏద్దాం అనుకుంటున్నారు. సో, ఇవన్నీ వస్తాయి. కానీ ఎప్పుడొస్తాయో ఒక క్లారిటీ లేకపోవడమే అందరికీ ఇబ్బందయింది. కానీ ఏదో ఒక రోజు రాకపోదా? 6 నెలలకో, ఏడాదికో ఎన్ని రోజులు లాగగలుగుతారు? ఎన్ని రోజులు ఆలస్యం చేసినా ఇంకో 6 నెలలు చేస్తారు మహా అంటే. ఎందుకంటే ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పీరియడ్‌లో ఒక ప్రభుత్వం ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే ఆ ప్రభుత్వ ఉనికికే ప్రమాదం. గతంలో ఎన్నో సార్లు అది రుజువైంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు మిత్రులారా. ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది అనుకుంటున్నారో అలాంటి వారు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోండి. ప్రశాంతంగా ఒక 4 గంటలు, 5 గంటలు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ టైమ్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ లేదు. నేను ప్రశాంతంగా చదువుకోగలుగుతా. నాకు ఆ టైం ఉన్నది అనుకుంటే ఒక 6 నెలలో, ఏడాది వేస్ట్ అయినా సరే పర్లేదు. నేను ఒక 1 ఇయర్ టైం కేటాయించగలుగుతా అనుకుంటే ఫోకస్ పెట్టండి. నోటిఫికేషన్‌లు వచ్చిన తర్వాత అందరూ చదువుతారు. కానీ నోటిఫికేషన్ రాకముందు చదివిన వాళ్ళకే ఉద్యోగాలొస్తాయి. కాకపోతే ఆ పోస్టుల సంఖ్య కొంచెం ఎక్కువుంటే బాగుంటుందని అందరి అభిప్రాయం. సరే, ఏది ఏమైనా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మరి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.